హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే. మనకి ఇండియాలో చాలా బ్రోకరేజ్ ఫర్మ్స్ ఉన్నాయండి. టాప్ 1 బ్రోకరేజ్ ఫర్మ్ ఏంటి అంటే అందరూ చెప్పే మాట ఉన్న మాట ఏంటంటే జెరోదా. ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ బ్రోకరేజ్ ఫర్మ్స్ ఉన్నాయి. ఒకటి డిస్కౌంట్ బ్రోకరేజ్, ఇంకొకటి ట్రెడిషనల్ బ్రోకరేజ్ ఫర్మ్స్. రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే ఒకటి బ్రోకరేజ్, రెండు సర్వీస్ అండ్ సపోర్ట్. డిస్కౌంట్ బ్రోకరేజెస్ లో బ్రోకరేజ్ అనేది తక్కువగా ఉంటుంది. సర్వీస్, సపోర్ట్ అండ్ రికమెండేషన్ కాల్స్ అనేవి ఉండవు. అండ్ ట్రెడిషనల్ బ్రోకరేజ్ ఫర్మ్స్ లో ఏంటంటే సర్వీస్ ఉంటుంది, బట్ బ్రోకరేజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మనం ఈ వీడియోలో వన్ ఆఫ్ ది ట్రెడిషనల్ బ్రోకరేజ్ ఫర్మ్ అయిన HDFC సెక్యూరిటీస్ 7 to 3 months పీరియడ్ కి కొన్ని పొజిషనల్ కాల్స్ ఇచ్చిందనమాట. అవేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ HDFC సెక్యూరిటీస్ ఇచ్చిన పొజిషన్ కాల్స్ పీరియడ్ వచ్చేసరికి 7 days నుంచి 3 months అండి. ఇది బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకుని ఇచ్చిన కాల్స్ అనమాట. అందులో ఫస్ట్ కంపెనీ ఏంటంటే గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ అండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 1756.50 ఉంది. టార్గెట్ 1890 ఇచ్చింది. టైం హారిజన్ వచ్చేసరికి 2 months అండ్ స్టాప్ లాస్ 1610. పొటెన్షియల్ అప్సైడ్ 7.60%. అండ్ నెక్స్ట్ కంపెనీ BASF ఇండియా లిమిటెడ్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 2988.60 ఉంది. టార్గెట్ 3525 ఇచ్చింది. అండ్ స్టాప్ లాస్ వచ్చేసరికి 2882 రూపీస్. హారిజన్ 3 months అనమాట. అండ్ పొటెన్షియల్ అప్సైడ్ 17.95%. అండ్ ఇంకొక రికమెండేషన్ ఏంటంటే EPL లిమిటెడ్ అండి, బై చేయమని చెప్తుంది. స్టాప్ లాస్ వచ్చేసరికి 184. కరెంట్ మార్కెట్ ప్రైస్ 198.75 ఉంది. టార్గెట్ 235 ఇచ్చింది. టైం హారిజన్ 3 months. పొటెన్షియల్ అప్సైడ్ 18%. అండ్ నెక్స్ట్ కంపెనీ CI ఆటోమోటివ్ ఇండియా లిమిటెడ్ అండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 474.75 ఉంది. టార్గెట్ 509 ఇచ్చింది. స్టాప్ లాస్ 467 అనమాట. అండ్ హారిజన్ వచ్చేసరికి 10 days మాత్రమే. అండ్ పొటెన్షియల్ అప్సైడ్ 7.21%. అండ్ నెక్స్ట్ కంపెనీ ఫోర్టిస్ హెల్త్ కేర్ లిమిటెడ్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 366.50 ఉంది. టార్గెట్ 440 ఇచ్చింది. టైం పీరియడ్ 2 months అనమాట. అండ్ స్టాప్ లాస్ 328. పొటెన్షియల్ అప్సైడ్ 20% ఉంది. అండ్ ఇంకొక రికమెండేషన్ ఏంటంటే NCC లిమిటెడ్ అండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 163.35 ఉంది. టార్గెట్ 184 ఇచ్చింది. స్టాప్ లాస్ 152. టైం పీరియడ్ 3 months అండ్ పొటెన్షియల్ అప్సైడ్ 12%. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ అండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 1841 ఉంది. టార్గెట్ 2184 ఇచ్చింది. స్టాప్ లాస్ 1645. టైం పీరియడ్ 2 months. అండ్ ఇంకొక స్టాక్ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ IRFC. కరెంట్ మార్కెట్ ప్రైస్ 76.10 ఉంది. టార్గెట్ 89. టైం పీరియడ్ 2 months. స్టాప్ లాస్ 6950. పొటెన్షియల్ అప్సైడ్ 16.95%. అండ్ నెక్స్ట్ ఒక రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ RVNL. కరెంట్ మార్కెట్ ప్రైస్ 167 ఉంది. టార్గెట్ 194. అండ్ టైం హారిజన్ వచ్చేసరికి 3 months అండ్ స్టాప్ లాస్ 152. పొటెన్షియల్ అప్సైడ్ 16%. అండ్ ఇంకొక స్టాక్ ఏంటంటే డ్రీమ్ ఫోక్ సర్వీసెస్ లిమిటెడ్ అండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 546.80 ఉంది. టార్గెట్ 650. టైం హారిజన్ 3 months. స్టాప్ లాస్ 505. పొటెన్షియల్ అప్సైడ్ 18%. అలాగే PB ఫిన్టెక్ లిమిటెడ్ ని కూడా బై చేయమని చెప్తుంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 823.35 ఉంటే టార్గెట్ 910 ఇచ్చింది. టైం పీరియడ్ 2 months అండ్ స్టాప్ లాస్ 730 రూపీస్. నెక్స్ట్ స్టాక్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. కరెంట్ మార్కెట్ ప్రైస్ 43.20 ఉంది. టార్గెట్ 53. టైం పీరియడ్ 2 months అండ్ స్టాప్ లాస్ 43. పొటెన్షియల్ అప్సైడ్ 22% ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ JM ఫైనాన్షియల్స్ లిమిటెడ్ బై చేయమని చెప్తుంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 83.35 అనమాట. టార్గెట్ 90 ఇచ్చింది. అండ్ స్టాప్ లాస్ 80 రూపీస్ 40 పైసా. అండ్ టైం పీరియడ్ 10 days మాత్రమే. పొటెన్షియల్ అప్సైడ్ 7.98% ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ అజంతా ఫార్మా లిమిటెడ్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 1957.95 ఉంది. టార్గెట్ 2041. టైం పీరియడ్ 10 days. అండ్ స్టాప్ లాస్ వచ్చేసరికి 1855 అనమాట. పొటెన్షియల్ అప్సైడ్ జస్ట్ 4% మాత్రమే. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే దొడ్ల డైరీ లిమిటెడ్ అండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 783.40 ఉంది. టార్గెట్ 910 ఇచ్చింది. టైం పీరియడ్ వచ్చేసరికి 3 months అనమాట. స్టాప్ లాస్ 719. అండ్ పొటెన్షియల్ అప్సైడ్ 16%. అండ్ నెక్స్ట్ స్టాక్ PB ఫిన్టెక్ లిమిటెడ్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 823.35 ఉంది. టార్గెట్ 910. టైం పీరియడ్ 2 months అండ్ స్టాప్ లాస్ 730. పొటెన్షియల్ అప్సైడ్ 10%. అండ్ నెక్స్ట్ స్టాక్ CESC లిమిటెడ్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 90 ఉంది. టార్గెట్ 110 ఇచ్చింది. అండ్ హారిజన్ వచ్చేసరికి 3 months అనమాట. స్టాప్ లాస్ వచ్చేసరికి 89.70. పొటెన్షియల్ అప్సైడ్ 12%. అండ్ ఇంకో కంపెనీ ఏంటంటే 5 స్టార్ బిజినెస్. కరెంట్ మార్కెట్ ప్రైస్ 786.25 ఉంది. టార్గెట్ 920 ఇచ్చింది. టైం పీరియడ్ 3 months అనమాట. స్టాప్ లాస్ 732. పొటెన్షియల్ అప్సైడ్ 17% ఉంది. HDFC సెక్యూరిటీ అనేది ప్రీమియం సర్వీస్ బ్రోకరేజ్ కంపెనీ అండి. మీకు ముందుగా చెప్పాను కదా, ఇండియాలో తక్కువ బ్రోకరేజ్ ఉంటే సర్వీస్ అండ్ సపోర్ట్ ఉండదు. అండ్ ఎటువంటి రీసెర్చ్ కాల్స్ కూడా రికమెండేషన్స్ కూడా ఉండవు. చాలా మంది ఏంటంటే లో బ్రోకరేజ్ ఉండాలి, అలాగే సర్వీస్ కూడా కావాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం HDFC సెక్యూరిటీస్ HDFC స్కై పేరుతో న్యూ ప్రోడక్ట్ ని లాంచ్ చేసిందండి. ఇందులో మీరు కమోడిటీ కరెన్సీ, ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీరు US స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ IPO లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. HDFC స్కై ప్రైజింగ్ విషయానికి వస్తే ట్రేడింగ్ అకౌంట్ ఓపెనింగ్ చార్జెస్ అనేవి ఫ్రీ అండి. డెలివరీ బ్రోకరేజ్ కూడా 20 రూపీస్ ఉంటుంది. ఇంట్రాడే బ్రోకరేజ్ 20 ఉంటుంది. అలాగే డెరివేటివ్ బ్రోకరేజ్ 20, కమోడిటీ కరెన్సీ కూడా 20 ఉంటుంది. అండ్ AMC యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ కూడా పర్ మంత్ 20 ఉంటుంది అనమాట. ఇయర్లీ మనం కౌంట్ చేసుకుంటే 240 రూపీస్ మాత్రమే.
అలాగే ఇందులో ఉన్న ఇంకొక ఫెసిలిటీస్ ఏంటంటే బై స్టాక్స్ పే లేటర్ MTF ఫెసిలిటీ ఉంది. దీంట్లో మీకు ఇంట్రెస్ట్ అనేది జస్ట్ 12% మాత్రమే చార్జ్ చేస్తారనమాట. మిగతా బ్రోకరేజ్ కంపెనీల్లో దీన్ని 15-20% చార్జ్ చేస్తారు. అండ్ ఇంకా ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఓపెనింగ్ చార్జెస్ 0. అలాగే డీమెట్ ఏఎంసీ ఫస్ట్ ఇయర్ ఫ్రీ ఉంటుందండి. సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ మీకు పర్ మంత్ 20 రూపీస్ పడుతుంది అనమాట. అలాగే థీమాటిక్ పోర్ట్ఫోలియో ఏదైతే బాస్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో అది HDFC అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. దానికి కూడా చార్జెస్ అనేవి 0 అనమాట. అలాగే రీసెర్చ్ కి కూడా 0 తీసుకుంటాయి. అలాగే స్టాక్ SIP రిజిస్ట్రేషన్ ఎవ్రీ మంత్ కూడా చాలా మంది SIP చేయాలనుకుంటారు స్టాక్స్ లో. అలాంటి వాటికి కొన్ని బ్రోకరేజ్ ఫీమ్స్ అనేవి చార్జ్ అనేవి తీసుకుంటాయి. బట్ HDFC స్కైలో దీనికి చార్జెస్ అనేవి 0 అనమాట. అలాగే ఫిజికల్ కాంటాక్ట్ నోట్ ఇన్ కేసు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం దానికి కూడా చార్జెస్ అనేవి 0 ఉన్నాయి. HDFC స్కైలో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే లో బ్రోకరేజ్ అండి. అండ్ HDFC అనే బ్రాండ్ ఉంది మీకు. అండ్ అకౌంట్ ఓపెనింగ్ చార్జెస్ అనేవి ఫ్రీ అనమాట. ఈవెన్ జెరోదాలో అయితే మీరు 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ 1 ఇయర్ AMC కూడా ఫ్రీగానే ఉంటుంది. అండ్ అనదర్ బెనిఫిట్ ఏంటంటే MTF ఉంటుంది. మీకు ఒక రిలేషన్షిప్ మేనేజర్ కూడా ఉంటారండి. ఒకవేళ మీరు లో బ్రోకరేజ్ అండ్ సర్వీస్ అండ్ అడ్వైజరీ కూడా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళకి సంబంధించిన మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ పెడుతున్నాను. అకౌంట్ ఓపెన్ చేయాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.